ఆ సామాజిక వర్గం, ముఖ్యమంత్రి సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా ఉంటే మనం బతకడం కష్టము, మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఒక ఇంచు కూడా కదలటం లేదు, ఎందుకు ఇప్పుడు చూడండి అందరూ హాయిగా వైఎస్ఆర్సీపీ ఎవరైతే తెలుగుదేశం వాళ్ళని హింస పెట్టారో వాళ్ళందరూ విదేశాల్లో హాయిగా ఉంటున్నారు, ఇంక్లూడింగ్ రోజా. అందరు చూశాను వీడియోలు, ఎవరెవరు ఏ కంట్రీలో ఉన్నారు, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అవును, వాళ్ళని ఆపగలిగినారా? వాళ్ళు పోతున్నారనే సమాచారం గవర్నమెంట్కి లేదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? ఏదో కేసు రూపంగానో లేకపోతే ఇంకొక రూపంగానో ఆపి ఉండొచ్చు కదా, ఆపలేకపోయారు. మ్యూట్ అయింది చూడండి, మ్యూట్ అయింది. ఖచ్చితంగా ఉంటది కదా. ఆ వీడియోలు చూస్తుంటే నాకే కోపం వస్తుంది, తెలుగుదేశం కార్యకర్తలు కోపం రాదా చెప్పండి? అవును, తప్పులు చేశారని చెప్తున్నాము. ఇప్పుడు రోజా గారు భయంకరంగా తప్పు చేసి అవినీతి చేసిందని చెప్తున్నారు. ఆమె హాయిగా విదేశాల్లో ఆఫ్టర్స్లు వేసుకుని ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్న వీడియో చూశాను నేను ఇప్పుడు ఇంత సాయంత్రం. మరి ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు చెప్పండి? ఒక 5-6 మంది ఇంపార్టెంట్ నాయకులు ఎవరున్నారు? అందరు విదేశాలకు వెళ్ళిపోయారు. పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. చిన్న చిన్న ఈ సోషల్ మీడియాలో వాళ్ళని వీళ్ళని వేధించిన వాళ్ళు చాలా మంది, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే వాళ్ళని ఏదో హింసించమని నరికేయాలి, పొడిచేయాలి నేను అలా అనడం లేదు, కానీ వాళ్ళని కూడా ఏం పెద్దగా కేసులు కానీ అవి కానీ తవ్వినట్టు కానీ ఏం జరగట్లా. మీరు అన్నది వాస్తవం. ఏం జరగలేదు. యా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ లేదు, వాళ్ళ దగ్గర భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నటువంటి పాత్రికేయులు కానీ కొంతమంది సీనియర్లు కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఏమైనా మారిందా? ఏం మారలే. లేని చెప్పేస్తున్నారు. వాస్తవమే, ఏమీ మారలేదు. అదే పైనుంచి కింద దాకా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు, వాళ్ళ కింద వాళ్ళు మారలేదు. అదే తలబిరిస్తనంతో మాటలు నడుస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం.